అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 16వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ప్రార్థన యందు పోరాటము. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనమందు, మీరు నా కొరకు దేవునికి చెయ్యు ప్రార్థనల యందు నేను పోరాడుచున్నట్లు మీరును నాతో కలిసి పోరాడవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రార్థనలో పోరాడి ప్రార్థించుడి, ప్రభు తట్టు చూచి ఆసక్తిగా ప్రార్థించుడి. నేను ప్రార్థనలో పోరాడుచున్నట్లు మీరును నాతో కలిసి పోరాడవలను అని పౌలు తన యొక్క జీవితమును ముందు పెట్టి చెప్పుచున్నాడు. అవును, పరలోక రాజ్యము బలవంతము చేయబడుచున్నది. బలవంతము చేయుచున్న వారు దానిని స్వతంత్రించుకొనుచున్నారు. పరిశుద్ధ జీవితము కొరకును ప్రార్థనా జీవితము కొరకును మనం పోరాడి ప్రార్థించవలసింది అవశ్యము. ప్రభు యొక్క పరిపూర్ణతను మనము పొందుకుంట కొరకును, అపవిత్ర ఆత్మలతో పోరాడి జయించుట కొరకును, ప్రభు యొక్క కృపను శక్తిని పొందుకునుట కొరకును, వాగ్దానములను స్వతంత్రించుకునుట కొరకును, ప్రభు యొక్క మార్గంలో విజయవంతముగా ముందుకు కొనసాగి పోవుట కొరకును మనము పోరాడి ప్రార్థించవలసింది అవశ్యము. ప్రార్థనలో కన్నీటి ప్రార్థన కలదు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయు ప్రార్థించు ప్రార్థన కలదు, స్తోత్ర ప్రార్థన కలదు. అదే సమయం నందు ప్రభు యొక్క ఆశీర్వాదములను పొందుకొంటకు మనము పోరాడి ప్రార్థించవలసింది అవశ్యము. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పవలను అంటే యాకోబునే చెప్పగలము. యాకోబు దేవునితో పోరాడెను, తనకంటే బలవంతుడైన వానితో కూడా పోరాడెను, ప్రభుతో ముఖాముఖిగా పోరాడెను. ఇట్టి పోరాటపు ప్రార్థన యొక్క ఫలితముగా యాకోబు ఇజ్రాయేలు అను పేరును స్వతంత్రించుకొనెను. ఇజ్రాయేలు అంటే దేవునితోనూ మనుషునితోనూ పోరాడి జయించినవాడు అని అర్థము. యాకోబును గూర్చి హోషేయ ప్రవక్త వ్రాయిచున్నాడు, తల్లి గర్భం నందు యాకోబు తన సహోదరి మడిమను పట్టుకొనెను. మొగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3 మరియు 4 వచనములు. అనేక మంది క్రైస్తవులకు ప్రభువు వద్ద పోరాడి ప్రార్థించుట అనగా ఏమిటో అను సంగతి తెలియకుండుట చేత ప్రభు యొక్క ఆశీర్వాదములను శక్తులను పొందుకోలేని వారై ఉన్నారు. ప్రభు వద్ద హక్కుతో అడుగుటకు దత్తపుత్ర స్వీకృత ఆత్మను వారు వాడుకొనుట లేదు. ప్రభువు మన యొక్క తండ్రిగా ఉండుట చేతను, మనము ఆయన యొక్క సొంత బిడ్డలుగా ఉండుట చేతను ఆయన వద్ద పూర్తి హక్కుతో పోరాడి అడుగుటకు మనము హక్కు గలవారమే ఉన్నాము. అనుదినము ఆహారమును నేడు మాకు దయచేయుము అని హక్కుతో ప్రభు వద్ద అడుగుచున్నాము. దేవుని బిడ్డలారా, మనము అలాగున అడుగుటకు భయపడవలసిన అవసరం లేదు. నేటి ధ్యానమునకై దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. తిమోతియు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తనల గ్రంథము 94, 95 మరియు 96 అధ్యాయము. సాయంత్రము రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 14 మొదలుకొని 13 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.